హాయ్ ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కర్నూలు దగ్గరలో జొన్నగిరి విలేజ్ అని ఇక్కడ డైమండ్స్ దొరుకుతాయి. అది మాత్రం నిజమే, కానీ మన అదృష్టం ప్రయత్నించుకోవాలి. దొరికే వాళ్ళకి దొరికితే, దొరికిన వాళ్ళకి దొరకవు. దాదాపు ఒక 10 days నుంచి ఇక్కడ స్టే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 1 month కూడా స్టే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి దొరకలేదు. ఒక 10 నిమిషాల ముందు వచ్చిన వాళ్ళకి కూడా దొరికిన రోజులు ఉన్నాయి. నిన్ననే ఒక మనిషికి కార్ దిగి రాగానే వైఫ్ హస్బెండ్కి 2 డైమండ్స్ దొరికినాయి. వాళ్ళకి ఒక 50 lakhs దాకా వచ్చినాయి. ఇక్కడ చూడండి, లాంగ్ కొండలు ఇలా ఉంటుంది ప్రాంతం. ఇక్కడ వాటర్ మాత్రం దొరకవు, ఫుడ్ కూడా దొరకదు. వర్షం పడితే మాత్రం రావాలి, వేరే టైంలో రావాలి. ఎప్పుడైతే తొలిసిరి వర్షాలు పడతాయి ఎండాకాలంలో అప్పుడు మాత్రమే రావాలి, నార్మల్ టైంలో అసలు రావద్దు. ఏదైతే ఫస్ట్ వీళ్ళందరూ కూడా డైమండ్స్ వెతకడానికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జూమ్ చేయండి ఒకసారి. అక్కడ లాంగ్ లో చూడండి. అక్కడ తెల్ల పంచ కట్టుకొని అక్కడ ఒక 3-4 ఉన్నారు. చాలా మంది లేడీస్ ఉన్నారు చూడండి. ఇగో ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఒకసారి కెమెరా తిప్పమ్మా. ఇక్కడ ఒక 5-6 మంది ఉన్నారు. ఇక్కడ కొండ మీద చూడండి, ఒక 2 ఉన్నారు. ఇలా ఒక దాదాపు ఒక 5-6 కిలోమీటర్ వరకు ఇలాగే పబ్లిక్ ఉంటారు. కాకపోతే చాలా రేర్ దొరకడం అనేది, చాలా కష్టం. దొరికిన వాళ్ళకి మాత్రం అదృష్టం బాగుంటుంది, ఎంబటే దొరికిపోతుంది. కాకపోతే మనం చూడండి, ఇక్కడ పంట పొలాలు చూడండి, వ్యవసాయం కోసం అని చెప్పేసి వేసారు ఇక్కడ వాళ్ళు. వర్షం లేక వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది, రైతు పరిస్థితి. అది మనం అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. మనం మాత్రం ఏంటంటే డైమండ్ సెర్చింగ్ కోసం వచ్చాము. యాక్చువల్గా అయితే ఇక్కడ పంట పొలాల్లో కాలు పెట్టనివ్వరు ఈ టైంలో. మేబీ పబ్లిక్ ఆశ కోసం అని చెప్పేసి ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈ పంట నష్టం అవుతుందని చెప్పేసి ఎవరు కూడా కాలు పెట్టనివ్వరు. చూసారా, ఇది జొన్నగిరి పరిస్థితి. మీరు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా రండి. దయచేసి అప్పు చేసి రాకండి, మీరు అప్పులపాలు కాకండి. మాకు దొరుకుతాయని హోప్ తోటి మాత్రం రాకండి. ఏదో మన అదృష్టం ప్రయత్నిద్దామని రండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.